తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదానికి వాడే నెయ్యి కల్తీ వ్యవహారం మరోసారి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఈ కుంభకోణంలో అప్పటి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పాత్రపై తీవ్ర ఆరోపణలు వెలువెత్తున్నాయి. కల్తీ జరిగినట్లు స్పష్టమైన ఆధారాలున్నా దర్యాప్తు జరిపిన సిట్ ఆయనను నిందితుల జాబితాలో చేర్చకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టీటీడీ నెయ్యి కొనుగోలు నిబంధనల సడలింపు నుంచి కల్తీ నివేదికలను తొక్కిపెట్టడం వరకు అన్నింట్లోనూ వైవి సుబ్బారెడ్డి హస్తం ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. 2019లో అప్పటి ఈవో నెయ్యి కొనుగోలు నిబంధనలను కఠినతరం చేస్తే కేవలం 4 నెలలకే ప్రైవేట్ డైరీలకు మేలు చేసేలా వైవి సుబ్బారెడ్డి ఆ నిబంధనలు సడలిస్తూ తీర్మానంపై సంతకం చేశారు. నెయ్యిలో కల్తీ జరిగిందని మైసూర్ సిఎఫ్టీఆర్ ల్యాబ్ నివేదిక ఇచ్చినా దానిని సుబ్బారెడ్డి తొక్కిపెట్టారనే ఆరోపణలు ఉన్నాయి. నివేదిక వచ్చిన తర్వాత కూడా బోలేబాబా డైరీ నుంచి 1,00,000 కిలోలకు పైగా నెయ్యి కొనుగోలు చేయడం వెనుక ఉన్న మర్మం ఏంటని భక్తులు ప్రశ్నిస్తున్నారు. సుబ్బారెడ్డికి అత్యంత సన్నిహితుడైన చిన్నప్పను అనే వ్యక్తి డైరీల నుంచి భారీగా లంచాలు డిమాండ్ చేశారని బోలేబాబా డైరీ డైరెక్టర్ ఫిర్యాదు చేసిన చైర్మన్ హోదాలో సుబ్బారెడ్డి దాన్ని పట్టించుకోలేదు. సుబ్బారెడ్డి దంపతుల బ్యాంక్ ఖాతాలను పరిశీలించాలని కోర్టును కోరిన సిట్ తెరా ఖాతాలను చూడకుండానే దర్యాప్తు ముగించడం విస్మయానికి గురిచేస్తోంది. కీలక సూత్రధారులను తప్పించేందుకు ఇలాంటి మొక్కుబడి దర్యాప్తు చేశారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా విశ్రాంత ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్ ఏకసభ్య కమిషన్ కూడా సుబ్బారెడ్డి బాధ్యతారహిత్యాన్ని ఎత్తి చూపింది. కోట్ల రూపాయల ఈ కుంభకోణంపై పూర్తి స్థాయిలో నిష్పాక్షిక దర్యాప్తు జరగాలని, అసలైన దోషులను శిక్షించాలని హిందూ ధార్మిక సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి.